హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనన్ చేసిన బాంబ్ బ్లాస్ట్లో 34 ఫ్యామిలీస్ వాళ్ళ ప్రాణాలని కోల్పోతాయి. మినిస్టర్ అత్యుత్సాహంతో జేడీ వార్న్ చేసిన గుడి నుండి బయటికి రావడం వల్ల మీనన్ అలర్ట్ అయి బాంబ్ బ్లాస్ట్ చేసి చాలామంది ప్రాణాలు పోయేలా చేస్తాడు. కౌశికీకి కూడా తలపై దెబ్బ తగిలితే కేడీ కౌశికిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. కేడీ ప్రెస్ మీట్లో మేము బాంబ్ బ్లాస్ట్ జరిగిన స్పాట్లోనే ఉన్నాం, వాళ్ళని పట్టుకోలేకపోయినందుకు చింతిస్తున్నాము, కానీ వన్ వీక్ లోపు నేను బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్నది ఎవరో పట్టుకోకపోతే నేను పోలీస్ ఆఫీసర్ జాబ్కి రిజైన్ చేస్తాను అని జేడీ కరాఖండిగా చెప్తుంది. అదంతా చూస్తూ మీనన్, తాయారు అండ్ అభి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అయినా జేడీ నన్ను పట్టుకోలేదు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని మీనన్ తన పొగరుని చూపిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కౌశికి మాత్రం కేడీలు జగదాత్రి, కేదార్లా అనే డౌట్ తనకి వస్తూనే ఉంటుంది. ఆ డౌట్ని ఎలా క్లారిఫై చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. ఇది ఇలా ఉండగా జగదాత్రి లాన్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎలా అయినా మీనన్ని పట్టుకోవాలి, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తుంది. పాపం జగదాత్రిని కేదార్ కూల్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ అలా ఇంకా రెడీ అవుతూ ఉంటే కౌశికి, దాత్రి రెడీ అయ్యారా, మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని అంటారు. నిషిక, ఏ ఫంక్షన్ అని అడుగుతారు. ఏ ఫంక్షన్ ఏంటి నిషి, ఇవాళ భరద్వాజ్ మావయ్య గారు వచ్చి చెప్పారు కదా, ఇవాళ కావ్య గారి పేరుపై అనాథ శరణాలయాన్ని ఓపెన్ చేస్తున్నానని, దానికి మనందరం మరీ రావాలి అని చెప్పారు కదా, కాబట్టి అనాథ శరణాలయం ఓపెనింగ్కి బయలుదేరుతున్నాం అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది నిషిక. నేనేమి రాను, మీరు వెళ్ళండి అని అంటుంది నిషిక. నిన్నెవరు రమ్మని పిలవలేదే అని అంటారు కౌశికి. ఒక్కసారిగా నిషిక చాలా కోపంగా ఫీల్ అవుతుంది. అయినా నువ్వేమనుకుంటే నాకెందుకు, ఛీ అని చెప్పి అలా ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటే నిషిక, యువరాజ్ మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఇది ఇలా ఉండగా భరద్వాజ్, జగదాత్రి, కేదార్ రావడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందరూ అలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అదే ఫంక్షన్కి మినిస్టర్ తాయారు కూడా వస్తుంది. మినిస్టర్ తాయార్ని చూసిన జగదాత్రి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనన్కి తనకి ముందులో ఉన్న ఫ్రెండ్షిప్ విషయం కానీ, వాళ్ళిద్దరు కలిసే ఏదైనా దొంగతనం కానీ, దోపిడీలు కానీ, బ్లాస్ట్లు కానీ జరిపిస్తారు అని గుర్తు చేసుకుంటుంది జగదాత్రి. కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్ నాకెందుకో వీళ్ళపైనే చాలా డౌట్గా ఉంది కేదార్, మనం మీనన్ని పట్టుకోవాలంటే మినిస్టర్ తాయారుని వైపు నుండే వెళ్తే కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఏమంటావు అని అడుగుతారు. నువ్వు చెప్పింది నిజమే దాత్రి, నువ్వు అన్నట్టు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఇంకా అలా జగదాత్రి, కేదార్ ఇద్దరూ మీనన్ని కనిపెట్టడానికి, మీనన్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మినిస్టర్ తాయారు దగ్గరికి వెళ్తారు. భరద్వాజ్ కూడా మినిస్టర్ తాయారు దగ్గరికి వచ్చి, మేడం మీరు పిలవగానే మా అనాథ శరణాలయానికి రావడం, శరణాలయం కట్టడానికి మీరు మాకు ల్యాండ్ని అలొకేట్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు భవిష్యత్తులో ఈ పేద ప్రజలందరినీ ఆదుకోవాలి మేడం అని అంటారు. వెంటనే ఇంకా మినిస్టర్ తాయారు అయితే, అందుకే కదా ల్యాండ్ ఇచ్చింది, చూడండి నాకంతా క్రెడిట్ ఇవ్వద్దు, ఎందుకంటే ల్యాండ్ ఇచ్చింది నేనే అని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అయినా పిల్లల మంచి కావాలి కానీ మనకి ఇంకేం కావాలి, ఏమీ అవసరం లేదు అని కావాలనే చెప్పకనే చెప్తూ ఉంటుందన్నమాట మినిస్టర్ తాయారు. అలా ఇంకా చూస్తూ ఉంటారు అదంతా మొత్తం మీనన్ టీవీలోండి. అప్పుడే భరద్వాజ్ అయితే, అమ్మ జగదాత్రి ఇలా రామ్మ అని పిలుస్తారు. జగదాత్రి వస్తుంది. జగదాత్రి నువ్వంటే మీ అమ్మకి ఎంతో ఇష్టం, కాబట్టి నీ చేత్తోనే నువ్వు ఈ రిబ్బన్ కట్ చేస్తే పైనున్న మీ అమ్మ
చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కాబట్టి నీ చేత్తోనే ఈ అనాథ శరణాలయాన్ని ఓపెన్ చేయమ్మా అని అంటారు. పాపం జగదాత్రి రిబ్బన్ కట్ చేస్తుంది. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సో అలా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇంకా అలా చూస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు కోపంగా. వెంటనే కౌశికి ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్తుంది కౌశికి. ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు వచ్చిన పని అయిపోయింది, ఫోటోలు దిగాను, అనాథ శరణాలయంలో పిల్లలకి భోజనం వడ్డిస్తున్నట్టు కూడా ఫోటో దిగేశాను, ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని వెళ్ళబోతుంటే ఒక్కసారిగా భుజంపై చెయ్యి పడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జగదాత్రి అలియాస్ జేడి. వెంటనే జగదాత్రి మినిస్టర్ తాయారుకి ముసుగు వేసేసి అలా పక్కకి లాక్కు వెళ్ళిపోతుంది. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు మినిస్టర్ తాయారుని కిడ్నాప్ చేసేస్తే అయ్యో అయ్యో మా అక్క కనిపించట్లేదు అని చెప్పి అభి అరుస్తూ ఉంటాడు. జగదాత్రి బాగా ఇంకా తన కసంతా తీర్చుకొని ఫుల్గా మినిస్టర్ తాయారునైతే వీపుపై గుద్దుతుంది. ఇంకా అలా బాగా కొట్టి మినిస్టర్ తాయారుకి చుక్కలు చూపిస్తుంది జగదాత్రి. హేయ్, ఎవరు నువ్వు నన్ను వదిలిపెట్టు లేకపోతే చంపేస్తా అని అంటుంది. ఏయ్, మర్యాదగా నిజం చెప్పు, ఎక్కడా మీనన్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. మీననేంటి, నాకేమీ తెలీదు, అయినా మీనన్ గురించి అంటావేంటి అని అంటారు. ఏయ్, నాకు తెలుసు నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని, కానీ నువ్వు నిజం చెప్పలేదనుకో, మీనన్ ఎక్కడున్నాడో నీకు తెలిసి కూడా అబద్ధం చెప్పావనుకో, చూడండి తాయారు, మేమిప్పుడు మఫ్టీలో ఉన్నాం, అందుకే మా మొహం నీకు చూపించకుండా నీకు ముసుగు వేశాను. నిజం చెప్పలేదనుకో, ఇక్కడే నా గన్లో ఉన్న బుల్లెట్లు మీ తలలోకి వెళ్తాయి. అనుమానాస్పదంగా దుండగుల చేత మినిస్టర్ తాయారు బలి అని న్యూస్ పేపర్లో స్క్రోలింగ్ వస్తుంది, టీవీలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, ఎక్కడ చూసినా మీరే హాట్ టాపిక్ అయిపోతారు. మీనన్ కోసం మీ ప్రాణాలు త్యాగం చేస్తారో లేకపోతే వాడెక్కడున్నాడో మాకు చెప్తారో మీరే ఆలోచించుకోండి అని ఇంకా మినిస్టర్ తాయారు వైపు చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే జగదాత్రి అలియాస్ జేడి గన్ని కరెక్ట్గా మినిస్టర్ తల దగ్గర పెట్టి, చెప్పండి మేడం, మీకు ఇంకా 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, 5, 4 అని లెక్క పెడుతూ ఉంటే, అవద్దు, నా ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు, చెప్పేస్తాను. మీనన్ నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు, అది ఇక్కడి నుండి ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళాలి, పేరు మైనా గెస్ట్ హౌస్ అని అంటుంది. గుడ్, ఇలాగ మాకు హెల్ప్ చేసినందుకు కాస్త గర్వంగా ఫీల్ అవ్వండి మేడం. ఓకే, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం, రాకేడి అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట జగదాత్రి. ఇంకా వెంటనే అలా జగదాత్రి కేదార్ వచ్చేసేసరికి ముసుగు తీసి ఎవరని చూస్తూ ఉంటే ఎవరు అక్కడ కనబడరు. అంటే జేడీ నాతో నిజం చెప్పించుకొని జంప్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీనన్కి ఎలా అయినా నిజం చెప్పాలి అని ఫోన్ వెతుకుతూ ఉంటే అక్కడ ఫోన్ కూడా కనబడదు. అయ్యో, ఇదేంటి, వీళ్ళను వదిలేసి వెళ్ళిపోయారా, అయినా వీళ్ళకు కూడా విశ్వాసం లేదా అని ఇంకా అలా బయటికి నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. వెంటనే మినిస్టర్ తాయారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మీనన్ ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తారు. గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తూ ఉంటారనమాట. ఎక్కడ మీనన్ దొరుకుతాడా అని చూస్తూ ఉంటే గెస్ట్ హౌస్లో మీనన్ రైట్ హ్యాండ్ అయిన దేవా ఉంటాడు. ఇంకలా గుండేసుకొని తాగుతూ ఉంటాడనమాట దేవా. వెంటనే దేవా వైపు చూసి జగదాత్రి తలపై కొడుతుంది. అలా దేవ వెనక్కి తిరిగి చూడగానే దేవాని గట్టిగా చెంప మీద కొడుతుంది జగదాత్రి. నీ వల్లే కదరా, మొన్న నువ్వు ఆపరేట్ చేయడం వల్లే కదరా అంతమంది ప్రాణాలు పోయాయి, చెప్పు, మర్యాదగా చెప్పో, ఎక్కడా నీ మెయిన్ హెడ్ ఎక్కడా, బాయ్ ఎక్కడా అని అడుగుతుంది జేడీ. చూడు, నా ప్రాణం పోయినా నేను చెప్పను అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా తనైతే దేవ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే జేడీ ఎలా అయినా మనం వాడిని పట్టుకోవాలి అని చెప్పి ఇంకా అలా
జేడీ కేడీ అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దేవా, మీనన్ ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటారు. ఒక గుడిలో విగ్రహాలు అతి పురాతనమైనవని, సీతారాముల లక్ష్మణుల విగ్రహాలని దొంగతనం చేసి అమ్ముకోవాలని, లైక్ స్మగ్లింగ్లా చేయాలని ఫిక్స్ అవుతాడు మీనన్. ఆ టార్గెట్ తను రీచ్ అయితేనే తనకి చేతిలో డబ్బులుంటాయి, లేకపోతే ఉండవు. ఎందుకంటే జగదాత్రి అన్ని డబ్బులని కరిగించేసింది కాబట్టి. సో మీనన్ ఆ గుడికి వెళ్తాడు. గుడి బయట ఉన్న కార్లో చూస్తూ, దేవా లోపలికి వెళ్ళి నేను చెప్పినట్టు కరెక్ట్ టైంకి స్మోక్ బాంబ్స్ వేయి. బాంబ్స్ అన్నీ క్లియర్ అయిపోగానే విగ్రహాల్ని తీసుకొచ్చే దేవా అని అంటాడు. ఓకే బాయ్ అని ఇంకా అలా గుడి లోపలికి వెళ్తాడు దేవా. అదే గుడిలో కృష్ణంరాజు ఫ్యామిలీ సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటుంది. ఇంకలా దుర్గా అర్జున్ చేత సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటే అదంతా చూస్తూ చిరంజీవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే వైజయంతి కూడా చూస్తూ ఉంటుంది. ఏంటి మీట్రు, ఇవాళ నువ్వు పనికి వెళ్ళలేదా అని అడుగుతాడు. ఇక్కడ మా అక్కకి ఇంత ఘనంగా కళ్యాణం జరుగుతుంటే నేనెక్కడికి వెళ్తాను కోట్రు అని అంటుంది వైజయంతి. బాగానే చెప్తున్నావు, కానీ ఇదిగో ఈ సామాన్లన్నీ సర్దు అని ఇద్దరు ఇంకా అలా సామాన్లన్నీ అక్కడున్న పూజకు కావాల్సిన సరుకులు పదార్థాలు అన్నీ సర్దుతూ ఉంటారు. అలా హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు అర్జున్. కానీ దుర్గా మాత్రం మనసులో చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఎలా అయినా ఈ చిరుని ఈ ఫ్యామిలీకి దూరం చేయాలి, కానీ చేయలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది దుర్గా. కరెక్ట్గా అదే టైంకి దేవా ఆ విగ్రహాల వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ కనెక్షన్ ఏంటి అంటే, కనెక్షన్ ఈజ్ వాట్ ఈస్, మీనన్ దొంగతనం చేయాలనుకున్న విగ్రహం ఏదో కాదు, కృష్ణంరాజు ఫ్యామిలీ సీతారాముల కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్న విగ్రహం అనమాట. సో అవి అతి విలువైన పురాతనమైన విగ్రహాలు కాబట్టి వాటిని అమ్మేసుకోవాలనుకుంటాడు మీనన్. సో వెంటనే తన రైట్ హ్యాండ్ దేవాకి చెప్పి మొత్తం వాటిని స్మోక్ బాంబ్స్ వేసేస్తాడు. స్మోక్ బాంబ్ వేసి కరెక్ట్గా విగ్రహంపై చెయ్యి వెయ్యాలనుకుంటే అక్కడ చిరు ఉంటాడు. ఇంకా వెంటనే చిరంజీవి దేవ చెయ్యి విరిచి దేవాని గట్టిగా కొడతాడు. ఒక్కసారిగా దేవా కింద పడిపోతాడు. ఇంకా అలా దేవాని కొట్టి, ఏరా సీతారాముల విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకున్నారా? ఇక్కడ ఉన్నది హనుమంతుడు. హనుమంతుడిని తప్పించుకొని సీతారాముల విగ్రహాన్ని దొంగతనం చేద్దామనే, ఎప్పటికైనా నేను కాపాడుకుంటాను కదా అని ఇంకా అలా కొంతమంది రౌడీలను కొడుతూ ఉంటే, ఏం చూసుకోండ్రా నీ ధైర్యం అని అడుగుతాడు మీనన్. నా వెనక ఒక పవర్ ఉంది అని చెప్పేసరికి అక్కడ జేడీ కేడీ నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా జేడీ కేడీని చూసి షాక్ అయిపోతాడనమాట. వెంటనే మీనన్ అలా ఇంకా జేడీ కేడీ ఇద్దరు కలిసి ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతారు. చిరంజీవి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో పాటు రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. మీనన్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే జేడీ ఆడ పులిలా వెంటాడి మీనన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. ఇంకా మీనన్ కార్ టైర్ పంచర్ చేసేలా షూట్ చేసి మీనన్ పరిగెత్తేలా చేస్తుంది. రోడ్డుపై వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. జేడీ మీనన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటే వీడా బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఉన్న ఒక నీచుడు అని చెప్పి జనాలందరూ చీ కొడుతూ ఉంటారు. ఇంకలా మీనన్ని రోడ్డుపై పరిగెత్తించి సిటీ అంతా దొర్లేలా చేసి అప్పుడు పట్టుకుంటుంది జేడీ. ఏంటి మీనన్, ఆట బాగుందా? నువ్వే బాంబ్ బ్లాస్ట్కి కారణమని ఒక్క మాట ఇక్కడ చెప్పాననుకో, నేను చంపక్కర్లా, వీళ్ళే రాళ్ళు చెప్పులు దుమ్ము విసిరి నిన్ను చంపుతారు. కానీ నేను చెప్పను, ఎందుకంటే నాకు నువ్వు జైల్లో ఉండడం కావాలి, పగ తీరాలి. నేను నిన్ను రోడ్డుపై పరిగెత్తిచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వే బాంబ్ బ్లాస్ట్కి కారణం అని అందరికీ తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంకా నువ్వు లాక్ అయినట్టే మీనన్, యు ఆర్ అండర్ అరెస్ట్, పద అని ఇంకలా మీనన్ కాలర్ పట్టుకొని మీనన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుంది జేడీ. ఇంకలా జేడీ ప్రెస్ మీట్ పెట్టి సాధు సార్ని అందరినీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది, సో వీఆర్ ఆన్ అవర్ ఓత్.
మేము ఏదైతే మాట ఇచ్చామో అది మేము నెరవేర్చుకున్నాం. 1 వీక్లో బాంబ్ బ్లాస్ట్ వెనుకున్న వ్యక్తిని పట్టుకుంటామని చెప్పాం. సో 3 డేస్లోనే ఇదిగో హీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అండ్ వీ కాట్ హిమ్ అని చెప్పి అలా ఇంకా మీనన్ని చూపిస్తుంది. ఇతను ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఆపరేటర్, అండర్ గ్రౌండ్ మాఫియా డాన్. ఇతను కేవలం బాంబ్ బ్లాస్ట్ మాత్రమే కాదు, పౌడర్ సప్లై కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఆర్గన్ ట్రాఫికింగ్ కానీ, బ్లాక్మెయిల్స్ ఏవైతే సైబర్ క్రైమ్లో కానీ హిస్టరీలో కానీ ఉన్న క్రైమ్స్ అన్నిటికీ మన ప్రజెంట్ సిటీలో వీళ్ళే మెయిన్ హెడ్. సో వీడిని మేము పట్టుకున్నాం అండ్ వీడిప్పుడు మా కస్టడీలో ఉన్నాడు అని ప్రెస్ మీట్కి చెప్తుంది జగదాత్రి. ఎవరైతే జగదాత్రిని అవమానించారో ప్రెస్ వాళ్ళు, వాళ్ళతోనే క్లాప్స్ కొట్టించుకుంటుంది ఐపీఎస్ ఆఫీసర్ జేడీ. ఇంకా అలా మీనన్ని పట్టుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది జయ హో మన జగదాత్రి. సో జగదాత్రి కేదార్ ఇంకా వాళ్ళ యూనిఫామ్ని పక్కన పెట్టి జగదాత్రి కేదార్గా ఇంటికి వచ్చేస్తారు. సో ఇంటికి వచ్చాక బ్రేకింగ్ న్యూస్లో మీనని పట్టుకున్న న్యూస్ని చూసి కౌశికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఇలాంటి దుర్మార్గుడు జైల్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్న కౌశికి వైపు చూసి జగదాత్రి కేదార్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తున్న యువరాజ్ మాత్రం బాయ్ అరెస్ట్ అవ్వడం ఏంటి, అరెస్ట్ అయిన వాడు వెంటనే వచ్చేస్తాడులే, బాయ్కి లేని ఇన్ఫ్లుయెన్సా బయటికి తెచ్చేస్తారు, కాకపోతే బాయ్తో ఇప్పుడు నేను డీల్ కుదుర్చుకోకపోవడమే మంచిది అని ఆలోచిస్తూ ఉంటే నిషిక మాత్రం లేదు యువరాజ్, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. ఇప్పుడు మీనన్ డౌన్లో ఉన్నాడు కాబట్టి నువ్వెంత పేమెంట్ అడిగితే అంత పేమెంట్ ఇస్తాడు, కాబట్టి మీనన్కి ఇప్పుడు నువ్వే కరెక్ట్. మీనన్కి బయటికి వచ్చాక కాల్ చేసి అడుగు, అర్థమైందా అని ఇంకా ఇంకా యువరాజ్ మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ బాంబ్ బ్లాస్ట్ చేసిన నేరస్తుని పట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ వైపు చూస్తూ కౌశికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.